శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి అందరికి, లేడీస్ అందరికి. శ్రావణ మాస శుక్రవారం 5 శుక్రవారాలకి శుభాకాంక్షలు. నమస్కారం, హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా భారీగా నిర్వహిస్తున్నారు. శ్రావణ మాస సందర్భంగా 4వ శుక్రవారం ఈరోజు అమ్మవారికి లక్ష లలిత సహస్రనామ కుంకుమార్చన భక్తుల చేత 40 మంది బ్రాహ్మణులు చేయిస్తున్నారు. ఇప్పుడు 4వ ఆవత్తు జరుగుతుంది, ఇంకా 5వ ఆవత్తు ప్రారంభం కాబోతుంది. అమ్మవారికి విశేషంగా భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక శుక్రవారం మిగిలి ఉంది, 20 నెక్స్ట్ శుక్రవారం మళ్ళీ ఇదే విధంగా లక్ష లలిత సహస్రనామ కుంకుమార్చన చేస్తుంది. భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే పక్కన మంటపంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ పూజ అయిన తర్వాత అన్నం స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. రవిశర్మ. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా కాకులూరు వసంత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడు. సార్ చెప్పండి, ఈరోజు మీరు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతమందికి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు? 3000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అమ్మవారి కృపాకృపతో ఈ సంవత్సరం చేస్తాం. అమ్మవారితో మీ ఎక్స్పీరియన్స్, అమ్మవారు ఎలా ఉంటుంది? అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఈ రోజు అన్నదానంలో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి? ఈరోజు వచ్చి స్వీటు, వైట్ రైస్, సాంబారు, పప్పు, తాలింపు, రసం, మజ్జిగ. 3000 మందికి పైగా వచ్చిన వాళ్ళు కూడా సర్దుబాటు చేస్తారు. ఎంతమందికి వస్తే అంతమందికి. నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఈ శ్రావణ మాసం ఈరోజు 4వ శుక్రవారం. ప్రతి శుక్రవారం అమ్మవారి దేవస్థానానికి దాదాపు 10,000 మంది పైచిలకు భక్తులు ఇచ్చేస్తున్నారు. ఈరోజు కూడా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఈ కుంకుమార్చన సామూహికంగా భక్తులందరూ కూర్చొని కూడా ఇందులో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 5,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా ఈరోజు కుమారు దాతగా మన దేవస్థానానికి కొంత నగదుని ఇచ్చారు అమ్మవారికి. మిగతా కూడా భక్తులందరి సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి శుక్రవారం వైభవంగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారిని అందరూ దర్శించి తరించాల్సిందిగా విజ్ఞప్తి చేయొచ్చు.
ప్రతి సంవత్సరం బాగా ఇక్కడ ఘనంగా జరుగుతుంది. అన్నదానాలు కూడా బాగా జరుగుతుంటాయి. అంతా కుమార గారి సమక్షంలో అమ్మవారు చాలా శక్తివైన అమ్మవారు ఆ కోరికలన్నీ నెరవేరుస్తూ ఉంటుంది. రావుకాల దీపాలు కూడా పెట్టుకుంటా ఉంటారు. చాలా శక్తివైన, అంతకుముందు ఇంత జనాలు లేరు, ఇప్పుడు ఎక్కువ జనాలు అయిపోయారు. చాలా శక్తివైన అమ్మవారు, శక్తివంతమైన అమ్మవారు. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా ఘనంగా ఉన్నాయి. చాలా బాగా జరుగుతున్నాయి. మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాగా అంతా నీట్ గా ఉంది. అన్నదానాలకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా బాగా జరుగుతున్నాయి.